హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోక్ష వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో ఎంతో టేస్టీ చాలా ఈజీగా చేసుకోవచ్చు స్నాక్ ఐటమ్ అండి. మెంతి కూర వడలు. మనం ఎక్కువగా మెంతి కూరతో ఆలు మెంతి కూర అలాగే పప్పు అలా చేసుకుంటాం కదా. ఇలా ఒక్కసారి మీరు ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతాయి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి మా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నారా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు వచ్చేసి ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి పచ్చి శనగపప్పు అండి, 1 కప్పు తీసుకోవాలి. 1 కప్పు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక 5 గంటల వరకు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత మరోసారి కడిగి ఇలా నీళ్ళు అన్నీ వంపేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి ఈ పప్పుని మిక్సీ జార్లో తీసుకొని మనం మెత్తగా పేస్ట్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా అంటే చాలా బాగుంటాయి. ఇలా పేస్ట్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. అందులోకి నేను ఒక చిన్న కట్ట మెంతు కూర ఆకులు తీసుకున్నాను. చూడండి, ఈ విధంగా వాష్ చేసి పెట్టుకోవాలి. ఇవి ఆకులుగా అయినా మీరు వేసేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా సన్నగా కట్ చేసి అయినా మీరు వేసుకోవచ్చు ఫ్రెండ్స్, మీ ఇష్టం. ఇప్పుడు వచ్చేసి ఇందులోనే 1 స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు, అలాగే అల్లం ముక్కలు ఫ్రెండ్స్. అలాగే కరివేపాకు కూడా ఇందులో వేసుకున్నాను. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు, నేనైతే అలా కట్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి 2 ఉల్లిపాయలు, అలాగే 3-4 పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే సన్నగా కట్ చేసుకున్న మెంతి కూర కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మనం మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలి. చూడండి, ఇందులో సోడా ఉప్పు కానీ అలా ఏమి యూస్ చేయకపోయినా మనకి చక్కగా వస్తాయి. ఇప్పుడు ఒక కవర్ తీసుకొని వాటర్తో ఇలా అప్లై చేసుకొని మనం తీసుకున్న పిండి ఇలా చిన్న ముద్దలుగా తీసుకొని ఇలా వడలాగా ఒత్తుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న వడలు ఒక్కొక్కటిగా ఇందులోకి వేసుకోవాలి. ఇలా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మరో సైడ్ టర్న్ చేసుకుంటూ 2 వైపులా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటాయి. మనకి మెంతి కూర అంటే మనకి ఆలులో చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతాయి ఫ్రెండ్స్. మెంతి కూర అనేది ఎక్కువగా వేసుకోవద్దు, ఎందుకంటే మనకి మెంతి కూర అనేది కొంచెం చేదు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం ఎంతైతే పిండి తీసుకుంటామో ఆ పిండికి తగ్గట్టుగా మెంతి కూర అనేది యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా చేసి పెట్టినట్టయితే చాలా ఈజీగా చాలా తొందరగా అయిపోతుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.